ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. దేవుడు మీ గత జీవితపు అవమానాన్ని దొర్లించి వేస్తాడు. నేటి ధ్యానం కొరకు యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొరలించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. ప్రియులారా, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి ఒక్క రోజులో బయటకు వచ్చారు. కానీ వారు వాగ్దాన దేశములో అడుగు పెట్టడానికి 40 సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాల తర్వాత ఈజిప్టుకు ఈశాన్యంగా 381 మైళ్ళ దూరంలో ఉన్న గిల్గాలు అనే ప్రదేశానికి వచ్చినప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులను గురించి యెహోషువతో ఇలా చెప్పాడు. నేడు నేను ఐగుప్తు అవమానాన్ని మీ మీద నుండి దొర్లించి వేస్తున్నాను అని. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయటికి వచ్చినా వారిపై ఐగుప్తు అవమానం ఉండిపోయినది. వారు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉండటం వల్ల ఈ 40 సంవత్సరాలు అరణ్యములో వారు బానిసలుగానే తమ్మును తాము ఊహించుకున్నారు, బానిసలుగానే ప్రవర్తించారు. ఎప్పుడైతే కానానులో వారు అడుగు పెట్టారో వారి యొక్క దాస్యపు అవమానాన్ని దొర్లించి వేస్తున్నానని దేవుడు ప్రకటించాడు. అనగా ఈ 40 సంవత్సరాలు వారు ఐగుప్తుని విడిచిపెట్టిన ఐగుప్తు యొక్క ఆలోచనలను, ఐగుప్తు వాసనలను వదిలిపెట్టలేదు. ప్రియులారా, నేడు కూడా అనేక మంది క్రైస్తవుల జీవితాల్లో అలాగూ జరుగుతోంది. వారు పాపం మానేసి చాలా కాలమైనా ఆ పాపపు జ్ఞాపకాల వల్ల కలిగిన మనోవేదనతో చింతిస్తూ ఉంటారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అని ప్రకటిస్తున్నప్పటికీ ఇంకా కొంతమంది క్రైస్తవులు గత కాలపు అవమానముతో, గిల్టీనెస్తో జీవిస్తూ ఉన్నారు. క్రీస్తులో మనము నూతన సృష్టి అయి ఉన్నామని కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో చదువుతాం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ప్రియులారా, క్రీస్తులో మనము నూతన సృష్టిగా ఉన్నాము. అదే అధ్యాయము 21వ వచనం చూడండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మనము క్రీస్తులో దేవుని నీతిగా మారాము. మన నీతి కాదు, దేవుని నీతే ఈ రోజు మన నీతి. గతంలో మీరు పాపము చేసి ఉండొచ్చు, ఇప్పుడు క్రీస్తులో మీరు నూతన సృష్టిగా మార్చబడ్డారు. కనుక గత కాలపు జ్ఞాపకాలను గుర్తు చేసి సాతానుడు మిమ్ములను బాధ పెట్టనివ్వకండి. ప్రియులారా, ఇశ్రాయేలీయులు గిల్గాలులో అడుగు పెట్టినప్పుడు ఆ గిల్గాలులో వారి యొక్క అవమానమును దేవుడు దొర్లించి వేశాడు. అనగా ఇది బాహ్య సంబంధమైన బండరాయి కాదు, ఆధ్యాత్మికమైన భావన. ఎప్పుడైతే వారి పై నుండి అవమానమును దొర్లించి వేశారో ఇంకా ఎన్నడూ వారు ఐగుప్తుకు వెళ్తామని అనలేదు. వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు. ప్రియులారా, గత కాలపు జ్ఞాపకాలు నిన్ను వెంటాడుతున్నప్పుడు గత జీవితం బాగుందని అనిపిస్తుంది, గతములోనికి వెళ్ళిపోవాలనిపిస్తుంది, గత పాపాలు చెయ్యాలనిపిస్తుంది. ఆ అవమానము దొర్లించబడినప్పుడు మీరెన్నడూ గత జీవితాన్ని కోరుకోరు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీ శరీర సంబంధమైన బంధకాలు వీడిపోయాయి గాని ఆత్మ సంబంధమైన బంధకాలు వీడిపోలేదేమో. అందుకే గత జీవితము మేలైనదిగా భావించి ఆ రోజుల్లో జీవించినట్లు జీవిస్తే బాగుండునని తలంచుచున్నారేమో. ఇప్పుడే ఆ గిల్గాలు అనుభవం కొరకు ప్రార్థన చెయ్యండి. ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి తీసుకొచ్చిన దేవుడు వారిపై నుండి అవమానాన్ని దొర్లించి వేశాడు. అలాగే మనలను లోకము నుండి, పాపము నుండి, విగ్రహారాధన నుండి విడిపించిన దేవుడు మనలను కూడా ఆ అపరాధ భావము నుండి విడిపించి ఆలోచనలను నూతన పరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యములో నడిచిన వారిపై ఐగుప్తు అవమానం ఉండిపోయినది. మీరు దానిని గిల్గాలులో దొర్లించి వేశారు. అలాగే ఈ రోజు ఈ మాటలు వింటున్న వీక్షకులలో ఎవరికైనా గత కాలపు జ్ఞాపకాల వల్ల కలిగిన అవమానము వారి మనస్సులో ఉంటే ఇప్పుడే వారి మనస్సులో నుండి ఆ అవమానమును దొర్లించి నూతన పరిచి బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.